నేనైతే మీకు ఎప్పటి నుండో చెప్తున్నాను కదా, మన బెస్ట్ సూపర్ మార్కెట్కి అయితే బుల్లెట్ భాస్కర్ అయితే రానున్నాడని. చూసారు కదా, ఇప్పుడే వచ్చారండి. వాళ్ళైతే వెహికల్ నుండి దిగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా దిగుతున్నారు అనేది, ఎవరెవరు వస్తున్నారు అనేది ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు. కాంతగానే తీసిన నేను, అందుకే వీళ్ళ గన్మెన్ స్టేజ్ పైకి అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూసారు కదా ఎవరెవరు వచ్చారనేది. బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్, జితేందర్ అంటే జిత్తు, వీళ్ళు నలుగురు అయితే వచ్చారండి. నేనైతే నరేష్ చూడండి, చూసారు కదా, నాకైతే నరేష్ అన్న షేక్ హ్యాండ్ ఇచ్చాడండి. నేను అడిగాక వాళ్ళందరూ కూడా అడిగారండి. ఓకే, థ్యాంక్ యూ నరేష్ అన్న. ఎందుకంటే ఈడ అప్పులు చేసుకొని తాగుతుంటాడు. ముఖ్యంగా తాగినోడి ఇంటికి దొంగతనానికి ఎవడో రాడు. ఎందుకంటే ఉన్నవాడిని ఈడ అమ్ముకొని తాగుతాడు. ఎవడొస్తాడు? ముఖ్యంగా మా తాగుబోతులకి ముసలితనం రాదు. తాగి తాగి మధ్యలోనే పోతాం. చెప్పండి, తాగకుండా అయితే పక్క పక్కన పడుకోవడం అంత అమ్మాయిలంటే ముసలం కూడా ఒప్పుకోలేదండి. అమ్మాయిలు ఆడాలకి ఏంటో మగాలకి ఏంటో ఇప్పుడే చూపిస్తా. అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు. మీ ఆడాళ్ళు 500 తీస్తారా, 100 తీస్తారా? మా మగాళ్ళు 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే, ఇంకోటి, రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా, డబ్బు తీసుకుంటారా? మా మగాళ్ళకి జ్ఞానం ఉందమ్మా, డబ్బులు తీసుకుంటాం. ఏమంటే మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. మన ఇంట్లో కిటికీకి కట్టలు కొట్టేయండి. ఎందుకే? పక్కింటి చూస్తున్నాడు. కరెక్ట్ గా చూడండి, ఆడే కొట్టించుకుంటారు కట్టంలో. చూడపోయాడు. చూసారా? చూస్తే చంపాడు. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే కొట్టేసి చచ్చిపోతాడు. మరీ ఎక్కువ చేస్తున్నారు. నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి, చెప్పండి. అడుగు. ఏమంటే ఫైర్ స్టేషన్ లో అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరు? అమ్మా, ఆడవాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టండి. ఏం బ్రేక్ తాగా? అమ్మ గడపండి, అంత ఫోటో దిగాల. ఆడవాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి అమ్మా. ఆడవాళ్ళు విమానాలు నడుస్తారు, బస్సులు నడుస్తారు. కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీకు పంపులు అందించడం తప్ప ఆడవాళ్ళు రాదమ్మా. అన్న అందరూ అంతా గట్టిగా చప్పలు కొట్టాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పట్టణాలు మగాళ్ళకి వస్తుంది, ఆడాలకి రాదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక మాది నేనే పీక్కుంటాం. ఎందుకే? కట్టం కింద లంగా కూడా పెట్టదు. ఏంటి లక్ష్మీపేట? ఇదే బస్ స్టాండ్, బస్సు వస్తుంది, ఎక్కిస్తా నాకు. సౌండ్ కాదురా, మీరు బాక్సులు ముందుకెడితే పర్లేదు. కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తారు. ఎన్ని డోర్ నెంబర్ ఉంటాయి? మీ అత్త ఏమైనా ఊరు ప్రెసిడెంట్? హైదరాబాద్, వైజాగ్. రోజు చార్మినార్ దగ్గరికి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి మీ
డబ్బు ఉంది కానీ అద్భుతంగా గట్టిగా చెప్పలు కొట్టాలి కళాకారుడు, మన తెలంగాణ కళాకారుడు ముద్దుబిడ్డ. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలన్నా, ఎందుకంటే మన లక్ష్మీపేటలో చాలా రకాల అద్భుతాలు చెప్పాడు. లక్ష్మీపేట తోపు, కింద మీద ఊపు. లక్ష్మీపేట తోపు. సూపర్ అన్న, నిజంగా ఇక్కడ అందరూ తోపులే ఉన్నారు. మీ అందరి కోసం చాలా తక్కువ ధరలోనే బయట సూపర్ మార్కెట్ల కన్నా ఇక్కడ మన బెస్ట్ సూపర్ అన్న అయితే మిమిక్రీ చాలా బాగా చేశారు. ఒకరి గురించి కాదు, చాలా శివాజీ షిండే, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్ వీళ్ళందరి గురించి అయితే మన బాహుబలి అరుంధతి మూవీలో కూడా ఇలా క్రియేట్ చేశారు. అది కూడా చాలా బాగా చేశారు. అందుకే అన్నకైతే హ్యాండ్స్ అప్ అండి. హెలికాప్టర్ శబ్దం కానీ పట్టిల శబ్దం కానీ చాలా బాగా తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ చిన్న. లక్ష్మీపేట బెస్ట్ సూపర్ మార్కెట్ లో ప్రోగ్రామ్ వెళ్ళు. 80 ఏళ్ళుగా సమాధిలో పుల్ల పెట్టి చెప్పిన నిన్ను అనగానే పక్క నుంచి అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకు నా గజ్జల శబ్దం. ఇప్పుడైతే అరుంధతి స్కిట్లోని చిన్న రీల్ అయితే చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, జిత్తన్న ఎలా మాట్లాడుతున్నాడు అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి. లక్ష్మీపేట తోపు వచ్చిన హెలికాప్టర్ నుండి మా సాయాజీ షిండే గారు వచ్చారండి. అండ్ లేడీస్ అందరూ బాగున్నారా? ఇప్పుడైతే జిత్తు అన్నగారైతే శివాజీ షిండే గురించి అయితే మాట్లాడుతున్నారండి. స్పష్టంగా శివాజీ షిండే వాయిస్ వచ్చింది. నేను కూడా గవర్నమెంట్ వాళ్ళకి బెస్ట్ సూపర్ మార్కెట్ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నా, మా మగవాళ్ళు కూడా అదే ఆధార్ కార్డు చూపిస్తే 2 ఫుల్ బాటిల్లు ఫ్రీ ఇవ్వండి. అందుకు మించి మేము ఏం కోరుకోము అనగానే పక్క నుంచి వేణుమాల వచ్చి ఒక విషయం చెప్పాడు. బెస్ట్ సూపర్ మార్కెట్ లో శివధనసు పెట్టారు, దాన్ని విరగొట్టారంట. అమ్మ చూడన్నా ప్రోగ్రామ్ దగ్గర మంచిగా ఉండేది. ఇగో మా వేణన్న చూసారు కదా, ఇప్పుడు మన వేణుమాధ వాయిస్ కూడా తీసుకొచ్చింది. ఎంత బాగా చెప్పాడని కూడా చెప్పండి ఫ్రెండ్స్. దీని గురించి మాట్లాడడానికి మా అన్న చంద్రబాబు నాయుడు నన్ను పిలిచిన లక్ష్మీపేటకు వస్తున్నాడు, గట్టిగా సపోర్ట్ కూడా అన్న వస్తాడు. అన్న ప్లీజ్ అన్న, మా దేవేంద్ర అన్న కోసం వాసన్న కోసం ఒక్కసారి నవ్వన్నా. తమ్ముళ్ళు చంద్రబాబు రియాక్షన్ కూడా చాలా బాగా చేశారు. మీకు ఎలా అనిపించిందో మీరు నమ్మితే ప్రాణాలు ఇస్తారని నాకు తెలుసు. ఎంత అంగరంగ వైభవంగా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, తమ్ముడు ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నాడు, తప్పకుండా మావాడివి. నువ్వు పింక్ టీ షర్ట్ వేసుకొని ఉన్నావు తల్లి, నీకు మాకు సంబంధం లేదు. శివదాసు విరగొట్టారని చెప్పారు, దాన్ని విరగొట్టే దమ్ము అక్కడున్న దేవేంద్ర అన్నకు తప్ప ఎవరికి లేదు. ఉన్నా ఓకేనా బస్సు. మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక పర్సనాలిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచినాం. జగన్ ప్లీజ్. ఇప్పుడు మన ఏపీ మాజీ సీఎం జగనన్న గురించి అయితే ఎంత బాగా చెప్పాడో చూడండి. ఎంత రియాక్ట్ చేసిందంటే చాలా బాగా చేశాడండి. ఫుల్ వీడియో చూడండి. అన్నని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు వచ్చింది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉంది. తప్పకుండా బెస్ట్ సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి సరుకులు తీసుకోండి, మంచి మంచి డిస్కౌంట్ ఉన్నాయి. అన్న నువ్వు కూడా ఒక 100 షాపులు ఫ్రీగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, శివ ధనస్సు విరగొట్టేవంటే దీన్ని విరగొట్టే దమ్ము ధైర్యం మా కేసీఆర్ గారికి తప్ప ఎవరికి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి కూడా ఎంత బాగా చెప్పారో చూడండి. జిట్టు అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. కేసీఆర్ గారు మంచి వీడియో తీస్తున్నావు, టీచర్ని నన్ను మెమరీ కార్డు పెట్టడంలో మరి గట్టిగా లక్ష్మీపేట వాళ్ళందరూ సపోర్ట్ కొట్టాలి. ఎందుకో చెప్తా నేను. ఇవాళ మనోళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. నాకు తెలుసు నీకు కోటర్ పడ్డాదని, నాకు తెలుసు. అయిన తర్వాత ఇద్దరం కలిసి పూల పార్టీలు వేస్తాం. దేవేంద్ర నా ఫ్రెండ్స్ మరి మొన్నటికి మొన్న ఒక పెద్ద మంచి మాట చెప్పిండు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టింది. సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, అరే టీచర్స్ అన్న చేసే కామెడీకి అయితే అందరు ఫీదా అండి. అంత బాగా వాళ్ళనైతే ప్రాక్టీస్ చేయించారు. ఎంత బాగా చేశారండి. నాకైతే సూపర్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ₹1,00,000 మొదటి ప్రశ్న అడుక్కోనా? ఎవరు ఇది? ఇది లక్షిత్తిపేట. సరే, ₹1,00,000 మొదటి ప్రశ్న. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్వు కాదు, అరేంజ్ కాదు, మరి అంటే అదే మసాలాలో నక్కరిసినట్టు. శ్మశానంలో ఏం చేస్తుంటది? నువ్వు ఏ ఊర్రా? అంటే మీరిద్దరు లక్షిత్తిపేట శ్మశానంలో ఉంటారు. ₹1,00,000 రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మీరిద్దరు అంటే ఏంటిది? నేను తిని కథ పిసుకున్నట్టు పిసుకుతున్నావు. పట్నం అయిపోయింది. మంది పిల్లలు, ముగ్గురు పిల్లలకి కని వదిలేసావా? ఎక్కడ? ఇది పెద్ద కొడుకు చాలా తాతలా ఉన్నాడు. బాబు గారు మరి చుట్టంటే తెల్లగా అదేంటి అంటే? ₹1,00,000 లాస్ట్ ప్రశ్న. మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? అదేంటి అంటే? చెత్తనాయాల ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. ఇలా డేటింగ్ చేసినట్టు కాదు. పెద్ద కొడుకున్నాడు కదా సంక్రాంతి. దయచేసి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలవు. నెక్స్ట్ రాబోతున్న జంట జిట్టుని నరేష్ అయితే ఇద్దరైనా మూగావిడలాగా చాలా బాగా చేశారండి. స్కిట్ చూడండి, మీకే అర్థమవుతుంది. బావగారు, తాతగారు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో మరి ఇప్పుడేంటి? డాక్టర్లు ఏం చెప్పారు? ఉంటాడా? ఎన్నెలకి? ₹1,00,000 ఇస్తున్నారు. చెవుడా వినిపించదు. ఏం అనలేదు. మాట సైకి చేస్తావా? ఏమర్థమైంది? ఆడేమో పెండం తినడానికి కాకులు కొట్టాడు. దానికి అంత అర్థం ఉందా? చెప్పు.
ఆహా ఆహా ఉమ్. అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్త అన్యోన్యంగా ఉండడం చేయాలా? ఆ, ఇప్పుడు నా కోపం వచ్చిందనుకో ఉమ్. ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చిందనుకో ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలాడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. నేను 2-3 ఓపెన్ చేసి పెట్టాను. గాయాలకు పుట్టుకొని పోతే ఏ రంధ్రాలు? ముక్కులు అన్నారు. మూడో ప్రశ్న. ముసలాడు ఏమైంది? చెప్పాను కదా, పోయేట్టుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి ఆగొచ్చు కదా. ఆగు. కరెంట్ పోల్ దగ్గర కుక్కలు ఏమర్థమైంది? ఎంతమంది పిల్లలు అడుగుతున్నారా? ఇలా అంటే పిల్లలు పుడతారు. ముసలోడికి ఎంతమంది 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? లక్షిత్పేట్ నైట్ రైడర్స్. కెప్టెన్ ఎవరు? కెప్టెనా? దేవేందర్. ఆ? పెద్ద కొడుకు దేవేందర్. ₹1,00,000 లాస్ట్ ప్రశ్న. లాస్ట్ ప్రశ్న ₹1,00,000. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? తాత చెప్పు. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్. గిరా గిరా తిరుగుతుంది. అర్థం కాలే. అబ్బా అర్థమైంది. కళ్ళ చూసి గట్టిగా చప్పలు కొట్టాలి. నాకు గంట నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఎక్కడ దొరికింది ఇది? శ్మశానంలో. ఫైమా గారు కూడా చాలా బాగా చేశారండి. ఫైమా ఉండి నరేష్ ఇద్దరు జోడి అయితే చిన్నగా ఉన్నా కూడా నరేష్తో అయితే చాలా బాగా కాంటాక్ట్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. పొట్టినాయలా. ఆల్రెడీ చాలా బీపీలో ఉన్నా. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అది విన్న ఆర్టీసీ డ్రైవర్ దేని బుద్ధి. అబ్బా బేబీ నువ్వు చెప్పు. 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 అయ్యో ఏంటి? అదే పద్ధతి కాదు. దాని మొగుడు ఎవరు? మరి నన్ను చెప్పండి. ₹1,00,000 చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? బేబీ నువ్వు చెప్పు బేబీ. నువ్వు చెప్పే. నువ్వు చెప్పు బేబీ. చెప్పు. చెప్పు. ఏం చెప్తారు? చెప్పగలుగుతాయి. మీరు గెలుచుకున్నారు. ఓకే. రాజ్యం లేదు వచ్చినట్టు. లేదు అదే. శోభనం అయిందా? కాలేదండి. శోభనం రోజు ఇలా అరవద్దని చెప్పు. ఎందుకు? ఉంటే చచ్చిపోతావు. ఆ, మిమ్మల్ని టీవీలో చూసా. అవునా? ఒక టీవీలో అమ్ముతుంటారు, ఇక్కడ అమ్ముతున్నారు. భూతంతం పెట్టుకొని చూడు పెద్ద కనబడతావు. పెళ్ళైందా? అదే. ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకో పోతుంది ఇవ్వండి. దేనికి? పెద్దగా రావడానికి మీ అందరి కోసం. నరేష్ గారు ఎట్లా? మిమ్మల్ని గెలవచ్చా? మా పిన్ని, మా అక్క, మా చెల్లి అందరూ వచ్చారు. మీ మరణం రాలే? రాలే, పెళ్లి చేసుకుని పోయింది. నీళ్ళలో ఉంటే మన వెళ్ళిపోతే ఏం చేస్తాం? సరే కానీ గుంట పట్టే గుంట పగిలిపోతుంది. ఇది మిమిక్రియా? ఏదో మోసం రాడు బాత్రూంలో ఒక్క ఛాన్స్ ఇస్తే సూపర్ మిమిక్రీ చేస్తా. ఏ వాయిస్ బ్రహ్మాండం మీద ఏ వాయిస్ భాస్కర్ అన్న అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, శివాజీ షిండే, కోసాని, చిరంజీవి ఇలా వాయిస్లో అయితే ఎంత బాగా చెప్పాడో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. మీకే అర్థమవుతుంది. కప్పు కాడ తెలిస్తే కప్పు కప్పు అవుతుంది. సార్ ఒక వాయిస్ చేస్తా, మొత్తం లక్షిందిపేట అంతా దద్దరిల్లిపోతుంది. ప్లీజ్ లక్ష్మి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి తీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే వేరప్ప. లక్షిందిపేట బస్ స్టాండ్ లో ఉన్నాగా ఒక్కడ ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్
అందరినీ కొనేస్తావు. తర్వాత తీసుకుంటా. ఏయ్, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. ఏంటనియా మళ్ళీ చేయనియా వాయిస్ బుక్లో దొరుకుతుందనియా. మహేష్ బాబు గారు తీసేట సినిమా ఏంటనియా? కారణం ఎక్కడ ఉంటుంది? ప్యాంట్లో కొడతారు, ఫ్యాన్స్ విన్నారంటే. సరే, హీరోలోనే టాప్ హీరో వెనకాలే ఉండు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. లక్షితిపేట బస్ స్టాండ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి ఆటోకి ఎవరు మిమిక్రీ ఆర్టిస్ట్ అండి? ఈసారి మనోడు కరెక్ట్గా చెప్తాడు. వీర శంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీక కోస్తా. ఎవరు? రాజశేఖర్. నాకు ఒక విషయం అర్థమైందమ్మా, వీడు హీరోలు వాయిస్ గుర్తుపట్టట్లేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తాడు. విలనైతే బాగా గుర్తుపడతాను. ప్రామిస్. నీ మీద ఒట్టు. నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పెట్టుకో, మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారు పెట్టుకో, మళ్ళా కొనుక్కుంటా. స్వప్న అయితే వద్దు, నేనే చెప్పని. స్వప్న ఉరువైతే నేను నిరుపుడు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్ప పని. గంగతో వచ్చి గుడ్డు తొక్కేస్తాడు, నా గుడ్డు గుడ్డు తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చెప్పుండ్రా. నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రభుకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. As it is. ఎవరు? పోసాని. రోజా, బంగారు రాజా. ప్రకాష్ రాజ్ గారు. ఇలా మా లక్షితిపేట వచ్చి నా పరువు తీసు. లక్షితిపేటలో 4 సుమ్మలు పెడతా. ఓకే. మిస్ అయితే జగిత్యాలలో 40 సుమ్మలు పెడతా. ఓకే. అటు ఇటు కాదని హైదరాబాద్ రూట్ వెళ్తే కరీంనగర్ దగ్గర 20 సుమ్మలు. ఇటుపక్క ఏంటి? హెడ్ మసాజ్. వార్నింగ్ రా. అన్ని సూమలు పెట్టే బదులు ఒక సూమ వెళ్తే పోతా కదా. ఎవరు పిలిపించింది? ఈ సూపర్ మార్కెట్ గురించి అదే అది నా కింద పెట్టిన పరిస్థితి. అది కదా, ఇప్పుడు దాకా మీరు మాట్లాడినప్పుడు చెప్పలేదు, కరెక్ట్గా నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఇచ్చారు? లేనప్పుడు ఏం చేశారు? ఏంటి గుర్తు కావాలా? మా తాతగారు లక్షితిపేటలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? సౌండ్ అని చెప్పిన అది కూడా తెలుసుకోండి. ఎవరో నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది? 1947లో మా తాతగారు. సిగ్గులేదా? మనిషివా పశువా? అదే ఏమైంది? అది కూడా రోడ్డు మధ్యలో క్యారెట్ పెట్టాడు. గుర్తుందా? గుర్తుందిరా? సిగ్గుందా? సిగ్గుందిరా? మనిషివేనా? మనిషివేనా? ఎవరురా? నిన్నేరా? కారు కొంటే సరిపోయి. కారు కొట్టే సరిపోదు. అది ఎక్కడ పెట్టాడు? బుద్ధి. అదే. ఆడని చెప్పి నన్ను కొడుతున్నారా? చెప్పండి సార్. గుర్తుండాలి. గుర్తుండాలి. 6 నెంబర్ ఎంత? 0000. అది 0000 కాదు, ఆ. కారు నాది. అవునా? 0000 ఉందా? ఆ. అది నంబర్ కాదు, నా పోసి నీకు డిజైన్. అవునా? ఆడి కారు. ఆయనకే మీరేం చేసుకొచ్చారు? అడిగారంటే ఆడి కారు ఈడి కారు కాదు, కంపెనీ పేరు ఆడి. ఓకే ఓకే. కారు జాగ్రత్త పక్కన పెట్టమను. పక్కకి పెట్టండి. ఆ చెత్త కూడా పక్కకి పెట్టండి. చెప్పాను ఎవడు ముట్టాడు. 1947లో మా తాతగారు. సైమా సిస్టర్తో భాస్కర్ అన్న స్కిట్ అయితే చాలా బాగా నవ్వొచ్చింది. మీరు కూడా చూసి నవ్వుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ప్యాంట్ వేసుకుంటే అర్థం అవుతుందని కోచ్ ఫ్రిడ్జ్ లో పెట్టారు. పళ్ళు రాలిపోతాయి. ఎల్లో పాలు. ఏ పాలు? బర్రె పాలు. ఏంట్రా ఇది? ఇయ్యాలి కదా, మరి బర్రె ఉందంట. నాకు ఎక్కడ వస్తాయా?
ఉంటుంది ఎంత 20 లీటర్లు ఆ, 20 లీటర్ పాలిచ్చే కెపాసిటీ ఒకసారి పావుగంట కూడా రాదే. మమ్మీ మా మమ్మీ ಚೆನ್ನಾಗಿ ఉండదు బాగుంటుంది 1947 లో మా తాతగారు హైదరాబాద్లోని థ్యాంక్ యూ ఫేమస్ సిస్టర్. నన్ను అడగగానే నా ఛానల్ని సపోర్ట్ చేయమని అయితే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.